ఫిబ్రవరిలో చివరి రోజు దేవుడు సెలవిచ్చే మాట ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో ఈరోజు ఫిబ్రవరి మాసంలో చివరి రోజు అండి. ఈ రోజుతో ఈ మాసం మనం ముగించబోతున్నాం. కొత్త మాసంలో ప్రవేశించబోతున్నాం. అయితే ఫిబ్రవరిలో చివరి రోజు నాడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఉంది. ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నిసార్లు పడిపోయినా కానీ తిరిగి లేపుతాను సెలవిస్తున్నాడు. నమ్ముచాలు గట్టిగా అరిసి అని చెప్పండి. నీ జీవితంలో ఎన్నో నష్టాలు చూసావు, కష్టాలు చూసావు, ఎన్నోసార్లు పాపంలో పడిపోయావు, శోధనలో పడిపోయావు. అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నువ్వు పడిపోయినా కానీ నేను తిరిగి లేపుతాను, నువ్వు కూలిపోయినా కానీ నేను కట్టేస్తాను, నిన్ను అణగదొక్కినా కానీ నేను పైకి లేపుతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. ఈ ప్రవచన భాగం సామెత 24వ సామెత 16వ వచనమండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. సో పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, నువ్వు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నీతిమంతుడవు. విశ్వాసం ఉంచకపోతే నువ్వు ఇంకా పాపివే. యేసు రక్తంతో ఎవరైతే కడగబడ్డారో, ఆయన నమ్ముకొని ఆయన కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నారో వారు నీతిమంతులండి. అయితే నీతిమంతుడు 7 సార్లు పడిపోవచ్చు, శోధన రావచ్చు, కష్టం రావచ్చు, హింస రావచ్చు, నిరుత్సాహం రావచ్చు, చేతబడి వల్ల అనేక దుశ్శక్తుల ప్రభావం వల్ల, మోసగాల వల్ల కొన్నిసార్లు పడిపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే ప్రవచన వాక్యం ఏంటంటే ఈరోజు ముగిస్తుండగా నువ్వు తిరిగి లేస్తాను సెలవిస్తున్నాడు. నా జీవితం ముగిసిపోయింది, ఇక ఇంతేనని ఎవరైతే బాధపడుతున్నారో వారితో పరిశుద్ధాత్మ సెలవిచ్చే విషయం ఏంటంటే నువ్వు పడిపోయినా కానీ నువ్వు తిరిగి లేస్తావు. నువ్వు కుప్పగుండా కానీ నేను నిలబెట్టి కట్టుతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. నీ నాశనం కోసం చాలామంది చూస్తున్నారు. నీ కుటుంబం నాశనం కావాలి, నువ్వు పడిపోవాలి, నీ ఉద్యోగం కోల్పోవాలి, నీ వ్యాపారం నష్టం కావాలి, నీ భార్య పిల్లలు చెల్లాచెదురు కావాలని చెప్పి నీ శత్రువులు, నీ బంధువులు కొంతమంది ఎదురు చూస్తుండవచ్చు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని నమ్ముకొని నిష్ఠగా నిజాయితీగా జీవిస్తున్నారో వారందరి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే నీ వ్యతిరేకంగా ఎంతమంది వచ్చినా కానీ, నువ్వు పడిపోయినా కానీ నేను నీతో మాట్లాడుతాను, దర్శిస్తాను, గద్దిస్తాను, హెచ్చరిస్తాను. ఏ విషయాలు తప్పే ఉన్నావో ఆ విషయాలు సరిచేసి మళ్ళీ నిన్ను పైకి లేపి నిలబెడతానని దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి గతంలో ఓటం ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఫెయిలియర్స్ ఉండొచ్చు. అయితే వాటి విషయం గురించి ఆలోచిస్తూ నిరుత్సాహపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ముందున భవిష్యత్ వైపు ఫోకస్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు సాధించాల్సిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, మీరు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, మీరు మీ ద్వారా దీవించబడాల్సినటువంటి కుటుంబాలు, రక్షించబడాల్సిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గతంలో సంబంధించిన ఫెయిలియర్స్, నష్టాలు వాటి మీద ఫోకస్ పెట్టి మీ మనసు పాడు చేసుకోవద్దు. వాక్యం తీసుకోండి, ఈ వాక్యాన్ని చేపట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే ముందున్న వాటికై వేగిరపడండి. మీలో చాలామంది గతంలో ఇది జరిగిందండి, ఇవి ఇలా చేశారండి, అలా జరిగిందండి, ఇలా పడిపోయారండి అని చెప్పేసి గతంలో సంబంధించిన విషయాల గురించి, నష్టాల గురించి, చేసిన పాపాల గురించి, జరిగిన మోసాల గురించి అదే పనిగా ఆలోచిస్తున్నారు, వాటి మీద ధ్యానం చేస్తున్నారు. అది నిరుత్సాహం, నిరాశ కలిగిస్తుంది. ముందు సాకుండా సాతాను వాటిని సంఖ్యలుగా వాడి వెనక్కిలాగే ప్రయత్నం చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే వాటన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే రాబోయే రోజులు మీరు గొప్ప కార్యాలు చేసేవారికి ఉండబోతున్నారు. సో కాబట్టి ఫిబ్రవరి చివరి రోజున పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే గత వైఫల్యాలు వదిలిపెట్టండి. మీరు పడిపోయారా, లేవండి. దేవుని విడిచిపెట్టారా, మళ్ళీ రండి. పాపంలో ఉన్నారా, వదిలేసి క్షమాపణ కోరుకోండి. సప్రతలో జీవిస్తున్నారా, దాన్ని విసర్జించి పరిశుద్ధంగా జీవించండి. దేవుడు లేపబోతున్నాడు. ఇక నుంచి పరిశుద్ధాత్మని నిలబెట్టి గొప్ప విశ్వాస విరుగా నిలబెడతానని ప్రవచిస్తున్నాను. అరిసి అని చెప్పండి. ఎక్కడైతే పడిపోయో అక్కడ నిలబడే విధంగా దేవుడు నిన్ను బలోపేతం చేస్తానని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఎక్కడైతే నీ స్నేహితులను ఏమైనా చేసి చీపో అని చెప్పి ఉన్నారో అదే స్థలంలో అందరంత స్థాయిలో దేవుడు ఉంచుతాడని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. 7 మార్లు పడిపోయినా కానీ నువ్వు తిరిగి లేస్తావు. దేవుడు నిలబెట్టబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, మీ బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ బేతల్టోల్ అభిషేకాలు ఉంటాయండి. పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నాడు నేను లోతైన ప్రవచన సంస్థ విడుదల కోసం స్పెషల్ పర్సనల్ ఇస్తున్నాను.
లుక్ అన్నాడు, జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో కావాల్సిన వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోండి. ఎస్, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. 7 మార్లు పడిపోయినా కానీ నువ్వు లేస్తావు, గొప్ప సాక్ష్యం ఉంటాను ప్రవచిస్తున్నాను. ఎస్, ఐ రిసీవ్. గాడ్ బ్లెస్ యూ.